ఒకసారి ఆలోచించండి, ఏ మనిషి అయినా ₹1,00,00,000 ఆస్తి ఉంచుకొని ఒక చిన్న పూరి గుడిసెలో బతుకుదాం, అలాగే జీవిద్దాం అనే ఆలోచనతో ఉంటాడా? అలాంటి ఈ సృష్టిని చేసిన దేవుడు చూడండి, ఆకాశం ఆయన సింహాసనం, భూమి ఆయన పాదపీఠం, వెండి బంగారాలు ఆయనవే, మట్టి ఆయనది, మనుషులు ఆయన వారు, సమస్తం ఆయనదే. అలాంటి మహా గొప్ప దేవుని జీవితంలో ఎలాంటి సీన్స్ రాయబడ్డాయో చూసారా? దేవునికి ఎంతో ప్రియకుమారుడు అంటే ఆయన కథ ఇంకెంత హీరోయిక్ గా ఉండాలి, ఎంత ఎపిక్ గా ఉండాలి, ఎంత గొప్పగా ఉండాలి. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, పశువుల పాకలో పుట్టాడు, జీవాన్నిచ్చేవాడు, 33.5 సంవత్సరాలు ఈ భూమిపై నడిచాడు, గుడ్డివారికి చూపునిచ్చాడు, కుష్ఠరోగులను శుద్ధులుగా చేశాడు, చనిపోయిన వారిని సైతం బ్రతికించాడు. కాని లోకం ఆయన ఏం చేసింది? ఆయనపై ఉమ్మివేసింది, కొరడాలతో కొట్టింది, ముళ్ల కిరీటం పెట్టింది, చివరికి 2 దొంగల మధ్యలో ఆ కల్వరి శిలువపై మేకులతో నిలబెట్టింది. అవమానకరమైన మరణం. ఆయన శిష్యులు పారిపోయారు, శత్రువులు మేమే గెలిచామని సంబరాలు చేసుకున్నారు, సాతాను విజయోత్సవం చేసుకున్నాడు, భూమికి చీకటి కమ్మింది, కథ ముగిసింది అనుకున్నారు. మన రక్షకుడైన యేసుక్రీస్తే కొంతకాలం దారుణమైన శ్రమల గుండా వెళ్లాల్సి వచ్చింది. ఆయన అన్ని నామముల కంటే గొప్ప నామంగా హెచ్చించబడాలంటే ఆయన జీవితంలో దేవుడు రాసిన కథను చూడండి. మన రక్షకుడైన యేసుక్రీస్తు జీవితంలోనే ఒక మనిషి భరించలేని సీన్లు రాయబడ్డాయి. చిన్నతనంలోనే మరణం వెంటపడే సీన్, కంపు కొట్టే పశువుల పాకలో పడుకునే సీన్, మంచివాడు కాదనే నజరేతు సీన్, దెయ్యాలకు అధిపతి, అబద్ధ బోధకుడు అనిపించుకునే సీన్, పరిసయ్యులు శాస్త్రాల చేత అప్పగించబడే సీన్, ఉమ్మి వేయించుకోవాలి, ఆయన శరీరం నలగగొట్టబడాలి, శిలువ మీద ఆయన చేతగాని వాడిలా కనపడాలి, ఆయన ఒంటి మీద వస్త్రాలు ఉండకూడదు. ఇలాంటి పరిస్థితులు గుండా వెళ్లిన పరిస్థితులు మనందరికీ మాదిరికరమైన ప్రభువు జీవితంలోనే ఉన్నాయి అంటే మనం ఎంతటి వారం? మన జీవితంలో మనం భరించలేనివి, పోరాడలేనివి ఎన్నో ఉండొచ్చు. దేవా, ఎందుకు ఈ కష్టం, ఎందుకు ఈ పోరాటం అని దేవుణ్ణి మనం ఎంతగానో ప్రశ్నించవచ్చు. పరిస్థితులు మారాక జీవితంలో ఎటువంటి మార్పు చూడలేక ఈ క్రైస్తవ జీవితంలో ఈ శ్రమలేంటి, నా వల్ల కావడం లేదనిపిస్తే అప్పుడు దేవుడు మనకిచ్చే సమాధానం, ఇవన్నీ నీ జీవితాన్ని ఇంట్రెస్టింగ్ గా చేయడానికే, నిన్ను హెచ్చించడానికే, నీ కథను మార్చడానికే, కొన్నిసార్లు నిన్ను కష్టమైన మార్గం గుండా తీసుకువెళ్తున్నాను. ఎందుకంటే దేవుడు తన ప్రజల జీవితాలలో పనిచేసిన విధానం ఇది. యేసుక్రీస్తు జీవితం చూడండి, ఆయన నామం అన్ని నామముల కంటే గొప్పగా హెచ్చించబడే ముందు ఆయనకే కొంతకాలం శ్రమలు తప్పలేదు. సొంత ప్రజల ముందు ఆయన ఒక ఫెయిల్యూర్ లా కనపడుతున్నాడు, ఒంట్లో ఓపిక లేదు, సిలువ మీద లాకైపోయాడు. ఆయన ప్రసంగాలు విని వెంటబడిన ప్రజలు ఆయనతో లేరు. ఆయన పేరు, హోదా అన్నీ పోయినట్టు అనిపించింది. ఏ మనిషి సహాయం చేయలేని పరిస్థితి. కథ అయిపోతున్నట్టు, జీవితం ముగిసిపోతున్నట్టు అనిపించింది. ఇంకా ఏ దిక్కు లేనివాడుగా కనబడుతున్నాడు. ఇక్కడే దేవుడు తన కథలో అద్భుతమైన ట్విస్ట్ ని పెట్టాడు.